చాలామందికి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. కొందరికైతే పులస చేప అంటే చాలా ఇష్టం. నాకైనా సరే పులస అంటే వినడమే కానీ తినడం తెలీదు. పులస చేప బెండకాయ వేసి పులుసు పెడతారు. అలాగే వంజరాలని అంటే ఫేవరెట్ ఫుడ్ తప్ప ఏది తిన్నా ఒకలాగే ఉంటుంది. చివరికి మన నాలుక బాగోపోతే ఎలా? ఫేవరెట్ ఫుడ్ విషయంలో మన నాలుక చెప్పాలి తప్ప మనం పులస చేపని వంజరాలైనా ఏమన్నా సరే చివరికి వంట బాగా చేయకపోయినా నాలుక ఒప్పుకోదు. అది ఎంత బాగుండి మనకు జ్వరం వచ్చినా ఒప్పుకోదు. చివరికి మనకి టేస్ట్ని నిర్ణయించే నాలుకని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కొందరు టంగ్ లైటర్ అనేది గీయట్లేదు, టంగ్ లైటర్. నాలుక శుభ్రం చేయకపోవడం వల్ల రుచులు తెలియవు. కాబట్టి బ్రష్ చేశాక టంగ్ లైనర్తో గీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.